హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేము చెన్నై వచ్చామన్నమాట స్నో కింగ్డమ్‌కి. చూడండి, నేను మా హస్బెండ్ ఎలా ఆడుకుంటున్నామో స్నోతో చిన్నపిల్లల్లాగా. చాలా బాగుంది. అయితే ఇక్కడ చూడండి, నేనైతే ఇది ఎక్కాలంటే జారడానికి చాలా భయపడ్డాను. కానీ ఏముండదు, ఎక్కువ ఎక్కువ అని చెప్పేసి మా వాళ్ళందరూ చాలా బలవంతం చేశారు. ఏంటో భయమేసిద్ది చూస్తున్నప్పుడు, గబుక్కునేమో మనం ఉల్టా పల్టాలా పడిపోతామేమో అని. ఫైనల్లీ జారాను. నాకైతే చాలా భయమేసింది. ఆ చివరి వరకు వెళ్ళిపోయాను. అక్కడ పడిపోతాను అనుకున్నాను, బట్ కానీ పడలేదు. ఫైనల్లీ బాగుందనమాట. అదొక ఎక్స్పీరియన్స్. మా హస్బెండ్ అనమాట వెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఎవరిది వాళ్ళే తీసుకెళ్ళాలి ఎక్కేది. మరి దాన్ని ఏమంటారు నాకు అంత ఐడియా లేదు. కానీ ఎంత బాగుందంటే నేను చాలా బాగా ఎంజాయ్ చేసాను. మా హస్బెండ్ చూడండి ఎలా జారుతున్నారో. అలా వచ్చి మళ్ళీ పైనుంచి ఇలా రావాలన్నమాట. 1 బై 1 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపిస్తూ ఉంటారనమాట. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి బాల్ ఆడుతున్నారు మా హస్బెండ్ అను మా పాప. అసలు ఎంత బాగుందంటే ఫ్రెండ్స్, అసలు ఆ స్నో పట్టుకుంటుంటే అసలు మొత్తం చాలా చేతులన్నీ గడ్డ కట్టేస్తున్నాయి. తీద్దామన్నా కూడా ఎక్కువ ఎక్కువ స్నో రావట్లేదు అనమాట. అంత కెమికల్ కలుపుతారు కదా. సో ఫేస్ మీద వాటి మీద అంత ఎక్కువ వేసుకోకూడదని చెప్పారు. సో మేమేంటంటే జస్ట్ తీసుకొని అలా ఆడుకుంటున్నాము. అక్కడ ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళదనమాట. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఒక్కొక్కళ్ళు. చాలా బాగుంది. మాకు అన్నీ అక్కడే ఉన్నాయి, బాల్స్ అవి ఇవి. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటున్నారు. మేమైతే బాల్ తీసుకున్నాము. హ్యాపీగా మా వారు అను పాప చెక్క బాల్ ఆట ఆడుకున్నారు చాలాసేపు. చాలా బాగుంది అసలు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము అక్కడ. చూడండి అక్కడ అసలు పిల్లలందరూ ఎంత బాగున్నారో, ఎంత చక్కగా ఆడుకుంటున్నారో అసలు. అక్కడికి వెళ్తే అదొక మంచు ప్రదేశానికి వెళ్ళినట్టే ఉంది. చాలా బాగుందనమాట. సో కొంచెం సేపు తర్వాత ఏంటంటే మ్యూజిక్ స్టార్ట్ చేశారు. 45 మినిట్స్ ఏంటంటే ఆడుకోవాలి. ఒక 15 మినిట్స్ లాస్ట్లో మ్యూజిక్ యాడ్ చేస్తారనమాట. ఇంకా మనకు నచ్చినట్టు డ్యాన్స్ చేసుకోవడమే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటున్నారు. మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది, బాగా డ్యాన్స్ చేస్తుంది. నేను ఒక చోట వేసాలండి. అయితే సాంగ్స్ మాత్రం మనకి నచ్చినవి పెడతారు కావాల్సి వస్తే. లేదంటే కనుక వాళ్ళు మన తెలుగు పాటలు వేస్తారు, అన్నీ వేస్తారనమాట. సాంగ్స్ అయితే కనుక చాలా బాగుంది అసలు. ఫుల్ ఎంజాయ్మెంట్ అక్కడైతే మాత్రం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే గేమ్స్ అనమాట. మెరీనా కింగ్డమ్కి వచ్చామన్నమాట. అసలు అది చూడండి ఫ్రెండ్స్, అసలు మొత్తం రోల్ అవుతుంది. రోల్ గేమ్ అనమాట. అసలు కూర్చున్న వాళ్ళందరూ జస్ట్ అసలు మొత్తం రోల్ అయిపోతున్నారు. నేను ఎక్కుదాం అనుకున్నాను, చాలా భయం వేసి మా హస్బెండ్ ఎక్కారు. ఎక్కడో ఉన్నారో కనబడట్లేదు నాకు కూడా అసలు. అమ్మో, ఒక్కొక్కరు అయితే ఎలా అరిచారంటే, నేను అయితే వాళ్ళు పడిపోతారేమో అందులో నుంచి అని అనిపించింది చూస్తుంటే. అంత భయం వేసిందనమాట. కానీ ఫుల్ ఎంజాయ్ చేసినారు ఎక్కిన వాళ్ళు అయితే. ఇక్కడ వచ్చేసి కార్లు ఆడుతున్నారు చూడండి. నేనైతే వద్దు వద్దు అని చెప్పాను. వాటిలో ఏదో కార్ తీసుకోమన్నా, మూడిట్లో కాదు ఇదే కావాలని చెప్పి తీసుకున్నారు. ఇదేమో స్టార్టింగ్ అంత స్టార్ట్ అవ్వలేదన్నమాట. అక్కడ వేరే వాళ్ళు ఉంటే వచ్చి దాన్ని పుష్ చేస్తున్నారు. సో దానికి కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అనుకుంటా. చూడండి మా వాళ్ళు అసలు ఫుల్ రైడ్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా వారైతే ఏదో పర్ఫెక్ట్ కార్ డ్రైవింగ్ లాగా ఫుల్గా నేను తోలేస్తాను, మొత్తం అంతా రౌండ్ రౌండ్ చుట్టేస్తానని చెప్పని అన్నారు. సరే నీకు మామూలుగా కార్ రాదు కదా, అదైనా తోలు అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. నేనైతే ఏ రైడు ఎక్కలేదు, నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ ఉండదు రైడ్స్ అయితే. కానీ చూస్తూ ఉంటాను, బాగుంటాయి కదా రైడ్స్, అందుకని. ఇది వచ్చేసి చెన్నై ఈజంబాకంలో ఉంటుంది ఫ్రెండ్స్. చెన్నై స్నో కింగ్డమ్ వచ్చేసి మెరీనా కింగ్డమ్స్, గేమ్స్, వీజీపీ కింగ్డమ్స్ అన్నీ ఒక పక్కనే ఉంటాయి అన్నమాట చెన్నైలో. చాలా బాగుంటాయి అసలు. ట్రిప్ వేసే వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి ఇది. నిజంగా పిల్లలు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే అస్సలు మనకు అక్కడ అంత బాగుంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చెన్నై ట్రిప్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ట్రిప్ మీరు ప్లాన్ చేసుకోండి. అంత బాగుంటుంది, అంత ఎంజాయ్ చేస్తామన్నమాట. చూడండి మా వాళ్ళు అయితే మొత్తానికి కార్ స్టార్ట్ అయినట్టుంది, ఫుల్గా తోలేస్తున్నారు అసలు. నిజంగా అదొక ఎక్స్పీరియన్స్ పిల్లలందరికీ బాగుంటుందన్నమాట. మీరు ఏ ఊరు వెళ్ళారు సమ్మర్లో నాకు చెప్పండి. మేమైతే చెన్నై వచ్చామన్నమాట.
సో సమ్మర్ అంటేనే ఇంకా పిల్లలు గోల్ చేసేస్తారు కదా, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి. అందుకనే ఇంకా మేము చెన్నై వచ్చాము. చెన్నైలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడాలే, కానీ మన ఓపిక చాలా ఉన్నాయి అన్నమాట చూడదగ్గవి. ఇక్కడైతే కారు బాగుంది, వాళ్ళకేమో రాబుద్ది కావట్లే, కానీ అక్కడ టైం లిమిట్ అయిపోయింది. దాని పక్కనే ఉంది కదా, మేము వీజీపీ కింగ్డమ్కి వచ్చాము ఇప్పుడు నెక్స్ట్. అసలు చూడండి ఫిషెస్ ఎంత బాగున్నాయంటే లోపల, చాలా అసలు మా వాళ్ళు చక్క కోక్ తీసుకొని కూర్చొని తాగుతున్నారనమాట. నేనైతే అసలు ఎంత ముద్దొస్తున్నాయంటే చాలా బాగున్నాయి, ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయంటే ఇంకా ఇక్కడ అసలు అన్ని చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు నిజంగా అయితే సముద్రంలోకి వచ్చినట్టే ఉంది. ఇక్కడ వచ్చేసి ఏమో స్టార్ ఫిష్ అనమాట. నాకైతే భయం వేస్తుంది పట్టుకోవడానికి, కానీ మా వారు పట్టుకున్నారు. ఒకసారి టచ్ చేయి ఏం అవ్వదని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి టచ్ చేశాను. ఎంత బాగుందంటే నాకు ఏదో అది కరుస్తుందేమో అని భయపడ్డా, బట్ కానీ ఏం లేదు, చాలా బాగుంది. మేము వచ్చేసరికి లైట్ హౌస్కి వచ్చామన్నమాట. పైనుంచి మెరీనా బీచ్ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందంటే చాలా అందంగా కనపడుతుంది. అంతా చూస్తుంటే బీచ్కి వెళ్ళాలనిపించింది. సో నెక్స్ట్ ఏంటంటే మేము బీచ్కి వచ్చేసామన్నమాట. మెరీనా బీచ్లో మార్నింగ్ నుంచి ఫుల్ టైర్డ్ అయిపోయాము. బీచ్లో కొంచెం సేపు రిలాక్స్ అయ్యాం. ఫైనల్గా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్లీజ్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.